మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ అనే సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు ఫీవర్స్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడు మనం ఫీవర్ అంటామంటే మనకు నార్మల్ టెంపరేచర్ ఎప్పుడైతే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం ఫీవర్ అంటాం. ఇవి మెయిన్గా ఫీవర్స్ ఎందుకు వస్తాయి అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఇప్పుడు ఈ ఫీవర్స్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కొద్దిమందికి చలి రావడం, చెమటలు పట్టడం, మజిల్ పెయిన్స్ ఉండడం, హెడేక్, సివియర్ హెడేక్ ఉండడం, ఆకలి లేకపోవడం, కోపం అంటే ఇరిటబిలిటీ ప్లస్ డీహైడ్రేషన్, ఏదైతే మోషన్స్ అయితే కొద్దిమందికి మజిల్ పెయిన్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ చిల్డ్రన్స్లలో ఈ హై ఫీవర్ ఎప్పుడైతే వస్తుందో ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇది ఎందుకు కారణాలు ఎందుకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఎక్కువగా హీట్ ఎక్స్పోజర్ ఎవరైతే సన్ హీట్ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకు కూడా వస్తుంది, కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాటిల్లో వస్తుంది, క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా వస్తుంది. మెయిన్గా చిన్నపిల్లలకు వచ్చేసరికి ఈ ఫీవర్స్ ఎక్కువగా ఈ ఇమ్యునైజేషన్ ఏదైతే తీసుకుంటూ ఉంటారో మనకు డిప్తీరియా కానీ, టీటీ కానీ, పెట్యూసిస్ కానీ, న్యూమోకోకై కానీ, కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఇట్లా తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. కామన్గా మనకు వచ్చే ఫీవర్స్లలో టైఫాయిడ్ ఫీవర్. ఈ టైఫాయిడ్ ఫీవర్ ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే మనకు ఏదైతే ప్లేసెస్ పూర్ శానిటేషన్ అంటే అక్కడ పరిసరాలు శుభ్రత లేకపోవడం వల్ల, ప్లస్ మనకు ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగే వాటర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో కూడా మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ చాలా రోజులు కంటిన్యూగా ఉంటుంది. అయితే మనకు 3 to 4 days తర్వాతనే ఇది మనకు కేసు ఐడెంటిఫై అవుతుంది. ఫీవర్తో పాటు మనకు ఆకలి లేకపోవడం, కొద్దిమందికి మోషన్ రాకపోవడం, కొద్దిమందికి ఎక్కువసార్లు మోషన్ కావడం, బాడీ పెయిన్స్ ఉండడం, హెడేక్ ఉండడం, ఆకలి లేకపోవడం, నీరసం ఇట్లా ఉంటుంది. అట్లే ఇప్పుడు మలేరియల్ ఫీవర్ మనకేందంటే మనకి ఇది ఏదైతే ప్లాస్మోడియం పారాసైట్ ఉందో ఇది మనకు స్ప్రెడ్ అవుతుంది త్రో ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో వల్ల. అయితే ఈ మలేరియా వచ్చినప్పుడు మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ వస్తుంది, చలితోటి సివియర్ హెడేక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక్కసారిగా ఫీవర్ ఇంక్రీజ్ అవుతుంది, వెనకమ్మడే స్వెట్టింగ్ వచ్చేసి మనకు చెమట వేసి మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తూ ఉంటుంది. ఇట్లా మనకి మస్కిటో బైట్ అయిన తర్వాత వితిన్ 10 to 15 daysలో ఈ మలేరియా ఎంపీ అనేది పాజిటివ్ వస్తుంది. అయితే సివియర్ హెడేక్ ఉంటుంది. అయితే దీనికి మనం టెస్ట్ వచ్చేసి మనకు అదే టైఫాయిడ్కి వచ్చేసి వైడాల్ టెస్ట్, అట్లే మనకు మలేరియాకి వచ్చేసి ఎంపీ టెస్ట్, మలేరియల్ పారాసైట్ కిట్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. చికెన్ గునియా ఫీవర్స్ ఇది కూడా మనకు మస్కిటోస్ వల్లనే, ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ వల్లనే వస్తుంది. అయితే ఇందులో సివియర్ పెయిన్స్ ఉంటుంది, ఫీవర్తో పాటే సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటుంది. మనకు 7 to 12 days అంటే దోమ కుట్టిన 7 నుంచి 12 రోజుల తర్వాతనే ఇది మనకు సివియర్ అవుతుంది. అయితే ఈ జాయింట్ పెయిన్స్ చాలా రోజులు వేధిస్తూ ఉంటాయి. అట్లే మనకు డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్ కూడా ఏంటంటే ఇన్ఫెక్టెడ్ మస్కిటో వల్లనే వస్తుంది. ఎక్కువగా లైఫ్ థ్రెటనింగ్ కేసు అంటే మనకు ఎక్కువగా దీంట్లో చనిపోయే ప్రమాదం ఉంది. దీంట్లో కూడా హై ఫీవర్ ఉంటుంది, ర్యాష్, ఆల్ బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇది కూడా మనకు 4 to 10 days తర్వాతనే మనకు పాజిటివ్ వస్తుంది. మస్కిటో బైట్ చేసిన తర్వాత 4 to 10 days తర్వాత వస్తుంది. అయితే మనకు ఎక్కువ రోజులు ఏముండదు, ఒక 3 to 7 daysలో క్లియర్ అయిపోతుంది. అయితే సివియర్ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళు ఉదయం లైఫ్ థ్రెటన్ ఉంటుంది, చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. వీటికన్నిటి కూడా మనకు ప్రివెంటివ్, ఈ ఫీవర్స్ అన్నిటికీ కూడా మనకు హోమియోపతికి వచ్చేసరికి ప్రివెంటివ్ డ్రగ్స్ ఉన్నాయి. ప్లస్ రిపీటెడ్గా మనకి ఏదైతే ఇప్పుడు టైఫాయిడ్ వస్తూ ఉంటుందో ఎవరీ ఇయర్ కొద్దిమందికి చాలామందికి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే అట్లా మనకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కనుక మన దగ్గర హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ప్లస్ అట్లా రిపీటెడ్గా ఫీవర్స్ బారిన పడకుండా వితిన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఈ ఫీవర్స్ బారిన పడకుండా నివారణ ఉంది. మన హోమియోపతికి వచ్చేసరికి ఇక్కడ చాలా రకాల మందులు ఉన్నాయి. వారి యొక్క హిస్టరీ, కేస్ టేకింగ్ కరెక్ట్గా తీసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే మనం చాలా తొందరగా ఈ ఫీవర్స్ను బారిన పడకుండా తగ్గించవచ్చు. మెయిన్గా వచ్చేసి మనకు బ్రయోనియా, బెలడోనా, రస్టాక్స్, ఆర్సనికల్, చైనా,
బాప్టీషియా, అకోనైట్, ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. నమస్తే.